10వ తరగతి పరీక్షా ఫలితాలలో బొట్టాయిగూడెం విద్యారోహిణి డిజిటల్ స్కూల్ విద్యార్థులు విజయ ఢంకా మోగించారు. మండల ప్రథమ స్థానంలో తన్నీరు జాహ్నవి 587 మార్కులు సాధించి అగ్రభాగాన నిలిచినట్లు తెలిపారు. అదేవిధంగా ముష్టిన సలోమి 584 మార్కులతో మండల ద్వితీయ స్థానంలోనూ, షేక్ సుహానా 581 మార్కులతో మండల తృతీయ స్థానం సాధించారని అన్నారు. అలాగే సాయన దీప్తి 580 మార్కులతో మండలంలో 4వ స్థానంలో నిలిచింది. మొత్తం విద్యార్థులలో 15 మందికి మ్యాథమెటిక్స్ లో 100కి 100, తెలుగులో 14 మందికి 100కి 100, సోషల్ నలుగురికి 100కు 100 సాధించగా, అలాగే 580 పైన నలుగురు విద్యార్థులు, 570 పైన 6 విద్యార్థులు, 560 పైన 10 మంది విద్యార్థులు, 550 పైన 15 మంది విద్యార్థులు, 500 పైన 6 మంది విద్యార్థులు సాధించి 10వ తరగతి ఫలితాలలో మండలంలో అత్యధిక శాతంలో నిలిచినట్లు పాఠశాల కరెస్పాండెంట్ కొండేపాటి రామకృష్ణ తెలిపారు. తెలుగు ఉపాధ్యాయురాలు కొండేపాటి నీరజ, లెక్కల ఉపాధ్యాయులు కొండేపాటి భరత్ సాయి తేజ, సోషల్ ఉపాధ్యాయులు జి కిషోర్, అశోక్ కుమార్, సైన్స్ ఉపాధ్యాయులు గంగా భవాని, హిందీ ఉపాధ్యాయురాలు షేక్ షబానా, ఫిజిక్స్ ఉపాధ్యాయ మురళి విద్యార్థులను అభినందించారు. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల చేయడం జరిగింది. ఈరోజు ఏప్రిల్ 30 ఉదయం 11 గంటలకి పరీక్షా ఫలితాలని రిలీజ్ చేశారు. దానిలో ఏలూరు జిల్లాలో బొట్టాయిగూడెం మండలంలో ఉన్న విద్యారోహిణి డిజిటల్ స్కూల్ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభని చాటడం జరిగింది. ప్రతి సంవత్సరం ఒక సంవత్సరానికి తర్వాత ఒక సంవత్సరం ప్రతి విద్యా సంవత్సరంలోనూ అప్రతిహతంగా విజయాలు సాధిస్తూ ప్రతిసారి మండలంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలని కైవసం చేసుకుంటూ ఈరోజు జిల్లాలోనే ఒక గొప్ప స్థితికి మన పాఠశాలని మనం తీసుకురావడం జరిగింది. మన విద్యార్థులు తన్నీరు జాహ్నవి హైయెస్ట్ స్కోర్ 600కు 587 మార్కులు, అలాగే చిన్న సలోమి 600 మార్కులకి 584 మార్కులు, షేక్ సుహానా 581 మార్కులు, అలాగే సాయన దీప్తి 580 మార్క్స్ సాధించడంతో పాటు ఈరోజు మ్యాథమెటిక్స్ లో మనకి 42 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తే 15 మంది 100 మార్కులు సాధించడం జరిగింది. తెలుగులో 14 మందికి 100కి 100 రావడం జరిగింది. సోషల్లో ముగ్గురికి 100 రావడం జరిగింది. నలుగురికి 100 రావడం జరిగింది. సైన్స్ 98 హైయెస్ట్ స్కోర్, హిందీ 98 అండ్ ఇంగ్లీష్ 97 హైయెస్ట్ స్కోర్ తోటి ఈ స్కోర్ ని సాధించడం జరిగింది. 587 మార్కులతో మనం ఈ ప్రాంతంలోనే అత్యధిక మార్కులు సాధించిన పాఠశాలగా నిలవడం చాలా సంతోషదాయకమైన అంశం. అలాగే ఈ విజయానికి సహకరించిన మరి ముఖ్యంగా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో రూరల్ ఏరియాస్ లో చిన్న చిన్న వృత్తులు, వ్యాపారాలు, వ్యవసాయం చేసుకుంటూ మధ్యతరగతి కుటుంబాల నుంచి, దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన పిల్లల్ని ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళని మోటివేట్ చేసి సానబట్టి వాళ్ళకి ఒక సిస్టమ్ ని అలవాటు చేసి తల్లిదండ్రులు కూడా ఉదయాన్నే పిల్లల్ని స్పెషల్ క్లాసెస్ పంపించడం, సుమారుగా ఈ యజ్ఞం సంపూర్ణంగా ముగియడానికి ప్రధాన పాత్ర తల్లిదండ్రులది. తర్వాత విద్యార్థులు వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పూర్తి స్థాయిలో ఏదైతే చెప్పామో దాన్ని తూచే తప్పకుండా ఆచరించడం, వాళ్ళ ధైర్యాన్ని స్థైర్యాన్ని పెంచుకుంటూ ఎగ్జామ్ హాల్లో కూడా ధైర్యంగా వాళ్ళు ప్రజెంట్ చేయడం, ఒక నిజాయితీ కలిగిన ఆలోచన విధానాన్ని వాళ్ళలో మనం కల్టివేట్ చేయడము. వీళ్ళు మన ఇప్పటి వరకు మన దగ్గర నుంచి పాస్ అవుట్ అయిన విద్యార్థులందరూ భారతదేశంలోనూ భారతదేశం వెలుపల కూడా అత్యధికమైన పొజిషన్స్ లో ఉండడము, అలాగే వీళ్ళు కూడా భవిష్యత్తులో ఉన్నత స్థితిలో వాళ్ళ యొక్క ఉన్నత స్థితిని పొంది తల్లిదండ్రుల యొక్క కళ్ళల్లో వెలుగుని నింపే విధంగా, ఆ కుటుంబాల్లో వెలుగుని నింపే విధంగా వీళ్ళందరూ ఖచ్చితంగా ఉంటారని, అలాగే ఇదొక మెసేజ్ అంటే ఒక మంచి సమాజాన్ని నిర్మాణం చేయడంలో పాఠశాలల యొక్క పాత్ర, అలాగే ఉపాధ్యాయులకు పాత్ర చాలా కీలకమైంది. తల్లిదండ్రులు, పాఠశాల, విద్యార్థులు ముగ్గురు కలిస్తే ఈ మంచి సమాజాన్ని మనం నిర్మాణం చేసుకోవచ్చు. ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా ఒక అభద్రతా భావం ఉండింది. రక్షణ విషయంలో, విద్యార్థుల యొక్క రక్షణ విషయంలో అభద్రతా భావం ఉండింది. అలవాట్ల విషయంలో అభద్రతా భావం, తల్లిదండ్రులు చదివించాలి పిల్లలంటే కూడా అభద్రతా భావం ఉంది. అటువంటి అభద్రతా భావం లేని ఒక చక్కటి వాతావరణంలో బొట్టాయిగూడెంలో గత 23 సంవత్సరాలుగా 100 మంది విద్యార్థులు మనం తీర్చిదిద్ది వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పడం, ఆయా కుటుంబాలు ఆర్థికంగా ఉన్నతిని సాధించడం చాలా సంతోషకరమైన అంశం. సో ఈ సందర్భంగా ఇక్కడ విద్యార్థులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళకి ఆశీర్వచనాలు అందిస్తూ, శుభ ఆశీర్వచనాలు అందిస్తూ వాళ్ళు ఉన్నత శిఖరాలను అధిరోహించడంతో పాటు దేశం పట్ల, ధర్మం పట్ల, మానవత్వం పట్ల వాళ్ళు కన్సర్న్ తో ఉండాలని, దయతో ఉండాలని, ఏదైతే సమాజంలో వెనుకబడిన వర్గాలు ఎవరైతే అవసరంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వీళ్ళ సేవలు అందాలని మనసా వాచా కర్మన కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.